Hello guys, welcome back to my channel, The Reactonic. Today is a really special day to all the Prabhas Anna fans. Worldwide ekkadunna Anna fans ee roju oka pandaga ani cheppukochu. So I am really excited. నేను ఈ ట్రీజర్ గురించి ఎప్పటి నుండో వెయిటింగ్ చేస్తున్నాను. నా ఛానల్లో అన్న ట్రీజర్ రియాక్షన్ చేద్దామని చెప్పి. సో ఇది ఒక నాకు గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ గైస్. ఈ ట్రీజర్ ఫస్ట్ ఈ మూవీని యాక్సెప్ట్ చేయగానే అన్న మనమందరం నాలాగే ఫ్యాన్స్ అందరూ చాలా బాధపడ్డారు, నెగిటివిటీని స్ప్రెడ్ చేశారు చాలా మంది. ఎస్, అందులో నేను ఒకటి చెప్పుకోవచ్చు. నెగిటివిటీని స్ప్రెడ్ చేసిన వాడిని కాదు, బట్ నాకు నచ్చలేదు. అన్న ఏంది ఈ సినిమా చూస్ చేసుకోవడం, అన్న ఒక కరెంట్ పీక్ కెరియర్లో ఇలాంటి మూవీస్ ఎందుకు, అది ఇది ఒక హారర్ కామెడీ అనేది మరీ అంత సెట్ కాదేమో అది ఇది అని అనుకున్నాం. బట్ ఇట్స్ టైమ్. మారుతి అన్న ప్రూవ్డ్ అస్ రాంగ్. డే బై డే అంత నెగిటివిటీని ఎవరైనా హైప్ ఉంటేనే మూవీకి అంతగా ఇవ్వలేకపోతున్నారు. నవేడేస్ చాలా హైప్ ఉంటుంది, అక్కడికి రాగానే థియేటర్లో ఏముండదు. సో అన్న మారుతి అన్న ఫుల్ ఆఫ్ నెగిటివిటీ. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఫుల్ చాలా, అసలు 1% కూడా ఆయనకి సపోర్ట్ అనేది లేదు. అంత నెగిటివిటీని తట్టుకొని ఇంత పెద్ద మూవీని తీర్చిదిద్దడం అంటే అంత ఈజీ కాదు. మారుతి అన్నకి నా సెల్యూట్. థ్యాంక్స్ అన్న మారుతి అన్న, అండ్ ఐఎమ్ రియలీ సారీ ఫ్రమ్ ఆల్ అవర్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్. వీఆర్ ఎక్సైటెడ్. ఈరోజు చూసుకుందాం. ఈరోజు నువ్వు ఎంత నెగిటివిటీని అయితే చూసావో మారుతి అన్న, దానికి 10 మేము సపోర్ట్ చేస్తాం. అంత కంటెంట్ ఉంటే, అంత ట్రీజర్లో ఇది ఉంటే మాత్రం నువ్వు చూస్తావు మా ఒక ప్రేమ, మా ఒక లవ్ని. కమింగ్ టు ప్రభాస్ అన్న, చాలామంది ప్రభాస్ అన్నకి ఏదో సక్సెస్ వచ్చేసింది అందుకు వీళ్ళంతా ఫ్యాన్స్ అయిపోయారు అది ఇది అని కాదు. మేము ప్రభాస్ అన్నకి ఫ్యాన్స్ ఎందుకు అయ్యామంటే, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ సైడ్ నుంచి నేను మాట్లాడుతున్నాను. మేము అన్న ఒక క్యారెక్టర్కి, అన్న ఒక బిహేవియర్కి, అన్న ఒక ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావానికి, వాటికి మేము అన్నకి ఫ్యాన్స్ అయ్యాం. మేమేదో అన్న వన్ ఆఫ్ ద బ్లాక్ బాస్టర్స్ ఇచ్చేసాడు కదా, పెద్ద హీరోకి సపోర్ట్ చేస్తే మనకు అంత ఇది ఉంటుందని, అది అట్లా కాదు. అన్నకి సక్సెస్ దేవుడు ఇస్తాడు. అన్న ఎంత మంచిగా వర్క్ చేస్తే ఆ సక్సెస్ అలాగే వస్తుంది. అట్లనే అన్న కెరియర్లో ఏమి ఫ్లాపులు లేవని కాదు, చాలా వచ్చాయి. రీసెంట్లోనే చాలా మంది చాలా నెగిటివిటీ చేశారు పక్కన ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు. బట్ అన్న ఎంత మంచోడంటే ఆ టైంలో కూడా, అంత డౌన్ సైడ్లో కూడా అన్న ఎప్పుడు బయటికి రాలేదు. అన్న ఎప్పుడు తన ఒక ఏమంటారు పర్సనల్ లైఫ్ని, ప్రైవేట్ లైఫ్ని ఎలా పెట్టాలో అన్నకు బాగా తెలుసు. సో అన్నకి మేమున్నాం, సపోర్ట్ చేస్తాం. అన్నకి ఎక్కడికి తీసుకెళ్లాలో మాకు తెలుసు, మేము అక్కడికే తీసుకెళ్తాం. సో ఇంకా కెరియర్ వెళ్ళే కొద్దీ పెద్ద మూవీస్ ఉన్నాయి. స్పిరిట్ కానివ్వండి, సలార్ 2, కల్కి 2 అండ్ రవణం, సో మెనీ మూవీస్ ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ది చాలా ఉన్నాయి. అన్న ఇచ్చి పడేస్తాడు, దాంట్లో గ్యారంటీ, ఫుల్ కాన్ఫిడెన్స్, మాకేం భయమే లేదు. సో కమింగ్ టు దిస్ రాజా సాబ్, వీఆర్ ఎక్సైటెడ్. మేము ఖచ్చితంగా ఈ మూవీకి కూడా ఫుల్, ఎలా అయితే ప్రభాస్ అన్న మిగతా మూవీస్కి వెయిట్ చేస్తామో అలాగే ఈ మూవీకి కూడా మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో సోదొద్దు సొల్లొద్దు, ట్రీజర్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం ట్రీజర్ ఎలా ఉంది ఏముంది అనేది. మైండ్ బ్లోయింగ్ సంపద నా ప్రాణం. నా తదనంతరం కూడా దీన్ని నేను మాత్రమే అనుభవిస్తాను. హలో, బండి కొంచెం మెల్లగా. సూపర్. ప్రభాస్ అన్న లుక్ మాత్రం మైండ్ ఎంత మాత్రం. చాలా ఎంగి ఉన్నాడు. చెప్పు, చేసిన పాపమేమి? నేరాలు పాపాలండి, డిగ్నిఫైడ్గా లవ్ చేస్తేనే. చచ్చే వరకు చేయవద్దని వేయాల్సిన ముద్రలు వేసేసా. మేడం, ఏదో తాగిన మధ్యలో కరిసేసినట్టు నన్ను. అదగొట్టారు. ఏ జగన్నాథ ప్రభు, క్యా హో రహా హై?
తల్లి హర్రర్ హర్రర్ కూడా ఉంది. తాత వైర్ కొరికేసాడేమో చూడరా బయట. కామెడీ టైమింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చంపేశాడ్రా. డిసెంబర్ 5th ఇప్పుడే ట్రైలర్ చూడడం జరిగింది. సారీ, నేను తొందరలో ట్రైలర్ అంటున్నాను, ట్రీజర్ చూడడం జరిగింది. మైండ్ పోయింది. 1 వర్డ్లో చెప్పాలంటే మైండ్ బ్లోయింగ్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ విఎఫ్ఎక్స్ అయితే ఏదైతే టాప్ నాచ్ ఉంది. జెన్యున్గా చెప్తున్నాను, ఏదో ప్రభాస్ అన్న ఫ్యాన్ అది ఇది అని కాదు, కానీ ఇచ్చి పడేశాడు మారుతన్న. గుడి కట్టేయడమే, ఇంకా అదొక్కటే తక్కువ. సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమ్మనన్న చింపేశాడు అనమాట. ఏంట్రా బాబా, ఆ మ్యూజిక్ ఏదైతే ఒక టోన్ వస్తుంది కదా అప్పుడప్పుడు హారర్ ఫీల్ వచ్చినప్పుడు, సూపర్ అనమాట. ఇంకా ఏదైతే ప్రభాస్ అన్న వింటేజ్ అన్నారో, నేను వింటేజ్ అంటే అది ఎప్పుడో ఒక 10 years 8 years బ్యాక్ కైండ్ ఆఫ్ ఫేస్ కట్ రావాలంటే కష్టం అనుకున్నాను. ఇచ్చి పడేశాడు మారుతి అన్న. వింటేజ్, ప్యూర్ వింటేజ్ లుక్. కామెడీ టైమింగ్ అయితే మైండ్ బ్లోయింగ్ ఉంది. నాకు ప్రేమ కథా చిత్రం చూసినప్పటి నుంచి అదొక కల్ట్ అని చెప్పుకోవచ్చు. సూపర్ మూవీ అది ప్రేమ కథా చిత్రం. దాంట్లో కామెడీ కానీ సేమ్ వైబ్, సేమ్ ఫీల్ ఖచ్చితంగా 100% వస్తుందని చెప్తున్నాను నేను. అబ్బాబ్బాబ్బా రే నాయన, మధ్యాహ్నం భోజనం కూడా లేదురా నాయన, అంత బాగా చేశారు. ట్రీజర్ కట్టి కానివ్వండి, ఇంకా 100% మాకు భయమే లేదు. ఫుల్ భరోసా మీద ఉంటాం. ట్రైలర్ ఏది ఇంకా మూవీ రావడం థియేటర్లో మస్ట్ వాచ్ అబ్బా. ఇది ఆ ఫీల్ కానీ ఆ గ్రాండియర్నెస్ కానీ హైలైట్. ఇంకా ట్రీజర్లో చెప్పుకోవాలంటే హీరోయిన్స్ని కూడా కరెక్ట్గా వాడుకున్నట్టు అనిపిస్తుంది. ఏదో కావాలని 3 4 5 మందిని వేసుకొని తీయడం కాదు. మంచిగా కావాలని వాళ్ళ ప్రతి ఒక్కరికి ఒక స్టోరీకి ఖచ్చితంగా మ్యాచ్ అవుతారంటేనే పెట్టుకున్నట్టుంది. సంజయ్ దత్ గారి గురించి చెప్పుకోవాలా, అబ్బా 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 ఏమీరా స్వామి, మైండ్ పోయింది అనుకోవచ్చు. సూపర్ ఉన్నారు సంజయ్ దత్. నేను సెట్ అవుతారా లేదా అనుకున్నాను, ఎందుకంటే మనం KGF కానివ్వండి, దాని తర్వాత శ్యామ్ బాలీవుడ్లో ఒక మూవీ వచ్చింది రణబీర్తో, వాటిలో చూసిన తర్వాత ఈయన వైలెంట్గా వాటికే పనికొస్తారు అనుకున్నాను. హారర్ సూపర్ ఇచ్చి పడేశారు మారుతి గారు. ఏమన్నా తీసారా. సంజయ్ దత్ గారి ఏదైతే వాయిస్ ఓవర్ ఇచ్చారో ఆయనకి సెల్యూటు. ఏముంది తెలుసా, ఆ వాయిస్లో బేస్ కానివ్వండి, ఆ హర్రర్నెస్ కానీ చాలా బాగుంది. ఇంకా కమింగ్ టు మ్యూజిక్ చెప్పేశాను. సినిమాటోగ్రఫీ అద్భుతం. పెద్ద పెద్ద సినిమాటోగ్రఫర్లు కూడా ఈ కైండ్ ఆఫ్ ఇవ్వాలంటే చాలా కష్టపడతారు. సూపర్ ఉంది. సో నా మనసు ఫుల్ మీల్స్. ట్రీజర్ అంటే ఏదో ఒక 20 సెకండ్లు 30 సెకండ్లు ఉంటుంది అనుకున్నాను, కానీ 2 నిమిషాలు అద్భుతం. ఒక 100 సార్లు చూస్తాను నేను ఈరోజు ఖచ్చితంగా. బాబా ప్రభాస్ అన్న వింటేజ్ లుక్, ప్రభాస్ అన్న డ్రెస్సింగ్ కానివ్వండి హైలైట్. సో నాకైతే అద్భుతంగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో జెన్యున్గా మీరే జెన్యున్గా కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. నేను చెప్పింది కొంచెం ఓవర్ అయిపోయిందా, లేదు నిజంగా నేను ఇచ్చే హైప్ వర్తా కాదా అనేది మీరే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే జెన్యున్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఐఎమ్ హ్యాపీ ఫర్ ద సపోర్ట్, బట్ ప్లీజ్ ఇంకొంచెం సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. జై హింద్.